ఏదో ఒక సమస్య నేను వెంటాడుతుందా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? కుదరని సమస్యలతో బాధపడుతున్నావా? అప్పుల సమస్యలు కూరుకుపోయావా? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా? ఇట్లా అనేక సమస్యల ద్వారా బాధపడుతున్నావా? అయితే నీకు శుభవార్త. కీర్తన గ్రంథంలో దేవుడు మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు నీవు కలిగి ఉన్న కష్టాల నుంచి దేవుడు నిన్ను విడిపించాలన్నా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను దాని నుంచి బయటపడవేయాలన్నా, ఈరోజు నువ్వు ఉన్న ఉద్యోగంలో సమస్యలు కావచ్చు, వ్యాపారంలో సమస్యలు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, నీ నుంచి నీ భార్య దూరం కావచ్చు, నీ నుంచి నీ భర్త దూరం కావచ్చు, భార్యాభర్తలు అందరూ చెట్టుకొకరు పట్టుకొకరు అయిపోవచ్చు. సాతాను మీ కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు, విపత్కరమైన పరిస్థితులు తీసుకురావచ్చు. అది ఏ సమస్య అనేది సరే, ఒకటే మార్గం, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిదినం లేచి, ప్రతిదినం వేకువజామున 5 గంటలకు లేచి నువ్వు వాక్యాన్ని చదువు, ప్రార్థన చెయ్యి. కనీసం రోజుకి 4 అధ్యాయాలు బైబిల్ చదువు. అది నీవు అలవర్చుకున్నట్లయితే నీ యొక్క సమస్య నీ నుంచి దూరం అవుతుంది. అది క్రమం తప్పకుండా ఒకరోజు కాదు, ఒకరోజు చదివి రెండో రోజు మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకోవడం కాదు, 2 రోజులు చదివి దుప్పటి కప్పుకొని పడుకోవడం కాదు. ఏదో పళ్ళ బిగ్గు మీద ఒక వారం రోజులు లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసి అమ్మయ్య అని పడుకోవడం కాదు. అది ప్రతి దినం ఉండాలి. నీవు ఈరోజు బ్రతుకుతున్నావంటే 3 పూటల ఆహారం తింటేనే నువ్వు శక్తివంతంగా బతుకుతున్నావు. ఏదో ఒక పూట తినకుండా మీరు కాముగా ఉండండి, ఏమవుతుంది? నీరసం అయిపోతావు, శక్తి లేకుండా అయిపోతావు. మరి ఆత్మీయతలో కూడా నీవు బలవంతుడిగా ఉండాలంటే ప్రతి దినం నీవు క్రమం తప్పకుండా ఏకూజమున 5 గంటలు లేచి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాల్సిందే. దేవుడు ఆనాడు యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరిని నువ్వు క్రియల్లో చూపించాల్సిందే. ఈరోజు నువ్వు ఈ మాటలకి లోబడి ప్రతిదినం ఏకూజామున లేస్తాను, వాక్యం చదువుతాను, 5 గంటలకే లేస్తాను, ఏకూజామున లేస్తాను తీర్మానం తీసుకొని నీకున్న సమస్యలను నీ నుంచి దూరం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ మాటలకు నువ్వు కట్టుబడి జీవిస్తావని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించు.